ఎండాకాలం కదా డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఎండకు చెమట పోతూ ఉంటుంది అంటే బాగా పాత రాజకీయాలు లేదు ఏముంటే నేను ఆధారం ఉంటే మాట్లాడాలి ఏదో మాట్లాడిపోతే కాదు ఇది బయట పెట్టేదాకా నేను పక్క బయట పెట్టాల్సిందే లేకుంటే సంగతి అంతా చెప్తాను నేను నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచినరా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది అయ్యాలా. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ ఎండాకాలం కదా డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఈ మధ్య డ్రగ్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఎండకు చెమట పోతూ ఉంటుంది అంటే బాగా పాత రాజకీయాలు లేదు ఏముంటే నేను ఆధారం ఉంటే మాట్లాడాలి ఏదో మాట్లాడిపోతే కాదు ఇది బయట పెట్టేదాకా నేను పక్క బయట పెట్టాల్సిందే లేకుంటే సంగతి అంతా చెప్తాను నేను నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచినరా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది అయ్యాలా. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో